నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులు చేపట్టిన జనగర్జన సభ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాకతో అచ్చంపేట నియోజకవర్గం అంతా మారుమ్రోగింది. జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం స్థాయి కార్యకర్తలతో కలిసి అచ్చంపేట నియోజకవర్గం సమన్వయకర్త మరియు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న గులాబీ శ్రేణులు జనగర్జన సభకు జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అచ్చంపేట నుండి ఎవరో ఒకరు పార్టీ నుండి బయటకు వెళ్లారని, కార్యకర్తలు ఎవరూ దిగులు చెందొద్దని, అంతకన్నా మంచి నాయకుడిని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లే నాయకుడిని మన అధినాయకుడు కేసీఆర్ మళ్లీ మీ అందరి కోసం ఒక మంచి నాయకుడిని తీసుకొస్తారని కార్యకర్తలకు భరోసాను కల్పించారు. కార్యకర్తలంతా సమన్వయంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, ఏ ఎన్నికలు వచ్చినా అచ్చంపేట నియోజకవర్గం అంతా గులాబీ జెండాను రెపరెపలాడించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కోసం కావాల్సింది నాయకులు కాదని, పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మల్లాంటి వెన్నెముకనని, ఈ సమయంలో పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని వారు ఈ సందర్భంగా కార్యకర్తలకు తెలియజేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 మోసాలను ప్రతి కార్యకర్త స్థానిక ప్రజలకు వివరిస్తూ అత్యధికంగా గ్రామాల్లో, మండలాల్లో గులాబీ జెండాను ఎగరవేయాలని ఆయన కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దయచేసి ఎవరు కొట్లాడద్దు. అందుకనే మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతుండు. అచ్చంపేట అంటేనే స్వచ్ఛమైన మనసులు ఉండేటువంటి ప్రాంతము, అవునా? ఈ స్వచ్ఛమైన ప్రాంతంలో కోరుతా ఉన్నా, ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మళ్ళీ తిరిగి కొట్లాడేది, మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం. ఎవరది? ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీకు దమ్ముందా ఆల్మట్టిని ఆపేది, లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే, నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని, ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు, పాలమూరుకు, మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి. ఆ దమ్ము నల్లమల పులికుందా? ఈయన నల్లమల పులేనా? నల్లమల పులే ఏంటిది మరి? ఇది పిల్లి కాదు, నక్క. నక్క, నల్లమల నక్క. ఎందుకంటే నేను చెప్తలేను ఈ మాట. నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు, 300 మంది పార్టీలో జాయిన్ అయినారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు, అన్న ఈ నక్క అచ్చంపేటకి వెళ్ళి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది, ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పురా అన్న చెప్పిన. అచ్చంపేటలో ఎవరో ఉన్నారు, ఎవరో పోయినరని బాధపడే అవసరం లేదు. ఇంతమంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. మంచి నాయకుడిని మీ అభిప్రాయం మేరకు, మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు. తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే
ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.